నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు ఆర్కే ద జర్నలిస్ట్. ఏపీలో రాజకీయ పరిస్థితులు అయితే ప్రస్తుతం అయితే చాలా స్తబ్దత నెలకొందానంటే కనుక ఖచ్చితంగా అవుననే చెప్పక తప్పదు. ఎందుకంటే సూపర్ 6 అంటూ ఒక మేనిఫెస్టో ప్రకటించి ఆ మేనిఫెస్టో ఆ రోజు ఎంత బీరాలు పలికినటువంటి ఇటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్, ఇటు బీజేపీ కూడా ఈరోజు ఆ ప్రస్తావనే లేకుండా పోయింది. సో ఈ క్రమంలో అసలు మేనిఫెస్టో ఆ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తారా ఈ సంకీర్ణ సర్కారు? మరొక వైపు జగన్ తన పార్టీని ప్రక్షాళించుకోవాల్సిన దిశగా ఎంతైనా అవసరం ఉందంటున్నారు రాజకీయ మేధావులు. సో ఈ క్రమంలో తన చెల్లెల నుంచి ఎలాంటి థ్రెట్ ఉండబోతోంది? 11 సీట్లు గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి 40% ఓట్ షేర్ అయితే తనకి పక్కాగా ఉందని అంత ధీమాగా కూడా ఉన్నారు. మరి ఈ 40% ఓట్ షేరింగ్ అనేది ఈ 5 ఏళ్లలో అలా సస్టైన్ అవుతుందా, లేకపోతే చెల్లెల షర్మిల రూపంలో ఏమన్నా మింగైపోతుందా కాంగ్రెస్ అనేది కొంచెం ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయి విశ్లేషణ అందించడానికి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నారు. ఆయన చొరవతో ఇంటర్వ్యూ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే సార్. నమస్కారం. యాక్చువల్గా ఏపీలో విషయానికి చూసుకుంటే కనుక చంద్రబాబు సూపర్ 6 మేనిఫెస్టో అని ఓదరగొట్టేసాడు. ఆయన ప్రచారంలో కావచ్చు, ఇందులో కావచ్చు. ఎక్కడా కూడా ప్రస్తావన లేదు. మళ్ళీ పథకాల కోత మొదలయ్యింది అన్నట్లుగా ఒకటి. అంటే ఇక్కడ సూపర్ 6 వేరు, మేనిఫెస్టో వేరు. సూపర్ 6 అన్నవి ఒక మహానాడు సందర్భంగా అనౌన్స్ చేసిన 6 గ్యారంటీ. మళ్ళీ ఆ గ్యారంటీలో ఒక్కొక్క దాంట్లో 2-3 ఇట్లా పెట్టారు. అవి కాకుండా మళ్ళీ మేనిఫెస్టో అనౌన్స్ చేసినప్పుడు మరికొన్ని హామీలు ఇచ్చారు. ఉదాహరణకి వాలంటీర్లది 10,000 రూపాయలు ఇస్తామని ఇట్లా చెప్పారు కదా, వ్యవస్థను అవన్నీ మేనిఫెస్టోలో భాగం ఉన్నాడు. అది ఒక 5-6 పేజీలు వస్తుంది. ఈ సూపర్ 6 అన్నది ఉదాహరణకి కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ తరహాలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి గ్యారంటీ. ఆ గ్యారంటీల్లో ఒక్కటి అమలు చేశారు. ఏమాట కాబట్టి ఒప్పుకోవాలి. అంతవరకు పెన్షను 4,000 రూపాయలు ప్లస్ బకాయి ఇచ్చారు. దానికే 7,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఇచ్చారు. సరే, మరి మిగతావి అడుగుతారా లేదా, మిగతావి జనం అడుగుతారా, అడిగేదాకా ఆగుతారా, లేకపోతే అసలు ఇవ్వకుండా ఏదైనా కొత్త డ్రామాకి తెరదీస్తారా, ఇవన్నీ మనం చూడాల్సి ఉంది. ఎట్లా అంటే ఈ ఆల్రెడీ పెన్షన్స్లో కోత మొదలైంది. 2.5 లక్షల అనర్హులు ఈనాడులో రాసిందంటే ఇక అది అఫీషియల్గా తెలుగుదేశం పార్టీ ముద్రే కదా, చెప్పినట్లే కదా. సో ఈనాడులోనే మొదలుపెట్టారు. ఏది అనర్హులకి ఇస్తున్నారు అది అంటే ఏమిటి అనర్థం? సో ఇప్పుడు ప్రస్తుతం 65 లక్షల మందికి ఇస్తున్నారు. 65 లక్షల మందికి ఇస్తున్నారు. కొంతమంది ఇంకా మాకు రాలేదనే వాళ్ళు ఉంటారు. సో ఈ 65 లక్షలు నిజంగా అర్హులా కాదా అనేది ఇప్పుడు వీళ్ళ లెక్కలో వీళ్ళు కొన్ని కండిషన్స్ పెడతారు, రూల్స్ పెడతారు. ఆ రూల్స్ ప్రకారం దీంట్లో పొలిటికల్ యాంగిల్ కూడా ఉండొచ్చు. తెలుగుదేశంకి చేయకుండా వైసీపీకి చేశారనే ఆరోపణతో కొంతమంది తీసేస్తారు ఏదో రూపంలో అనేది జనరల్గా గతంలో కూడా తెలుగుదేశం హయాంలో కూడా జరిగింది. రాసే జగన్ గారి హయాంలో ఏంటంటే అది తక్కువ జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ప్రాంతం చూడను, కులం చూడను, మతం చూడను, పార్టీ చూడను అన్నాడు రకంగా ఆయన వెళ్ళాడు. ఇప్పుడు ఈ మధ్య మనం ఈ ఎలక్షన్ ముందు కానీ అంతకుముందు కానీ లోకేష్ గారు లాంటి వాళ్ళు మేమన్నీ చూసుకుంటాం, మా పార్టీ వాళ్ళే డిసైడ్ చేస్తారు ఎవరికైనా అని ఆయన ఓపెనింగ్ అని చెప్పాడు. సో అందువల్ల మనం తెలుగుదేశాన్ని తక్కువ పెట్టి లాభం లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పారు మేము ఖచ్చితంగా మా పార్టీ వాళ్ళకే ఇస్తాము అనే ఇండికేషన్ ఆయన ఇచ్చారు. అచ్చెన్నాయుడు వీళ్ళంతా రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా. సో ఈ నేపథ్యంలో ఈ సూపర్ 6లో ఏమి అమలు చేస్తారు ఇప్పుడు? అయితే ఆల్రెడీ సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర కానీ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి. ఉదాహరణకి ఉచిత ఇసుక అన్నది. ఉచిత ఇసుక అంటే ఏమనుకుంటాం, 50 మంది కూడా వెళ్ళి అక్కడ తవ్వుకుని తెచ్చేసుకోవటం, లేదా తవ్విన వాడికి ఏదో కొద్ది డబ్బులు ఇచ్చి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెట్టి తెచ్చుకోవటం అని అనుకుంటాం. కానీ చిత్రంగా ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం అక్కడ విశాఖ దగ్గర అగరంపూడి, నర్సీపట్నం, మిగతా చోట్ల ఇసుకని 1,300కి 1,200కి అంతకుముందు టన్ను 355 నుంచి 800 దాకా ఉంటే దూరాన్ని బట్టి ఇప్పుడు ఏకంగా 1,200, 1,300 అట్లా అమ్ముతున్నారు 1400 దాకా. మరి ఇంకా ఉచిత ఇసుక ఏమిటి? పై దీంట్లో పెద్ద స్కామ్ ఏమిటంటే ఆ జగన్ పాపం ఆయన ఏదో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పి కొన్ని 80 లక్షల టన్నుల ఇసుక అక్కడ స్టాక్ చేసి పెట్టాడు అన్ని చోట్ల కూడా. అంటే ప్రజలకు అందుబాటులో ఉంచాడు. కొంచెం రేట్ అటు ఇటు ఉండొచ్చు కానీ బట్ ఎవరికి ఇసుక లేదు అనే సమస్య లేకుండా చేశాడు. అయినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా ఇసుక అసలు ఏమి లేదన్నట్టుగా, లేదు మొత్తం అంతా చాలా ఖరీదైపోయినట్లుగా ఇట్లా ప్రచారం చేస్తూ వచ్చారు. జనం మళ్ళీ ఉచిత ఇసుక అంటే నిజంగానే అట్రాక్ట్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళకి డబుల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు తవ్వాల్సిన పని లేదు,
సో రెడీమేడ్ ఇసుక ఉంది. దీంట్లో ఆల్రెడీ 40 లక్షల టన్నులు ఇసుకని టీడీపీ జనసేన వాళ్ళు లాగేశారు అని, అక్రమంగా అమ్మేశారని ఆరోపణలు వస్తున్నాయి. మరి దాంట్లో ఎంతవరకు నిజం ఉందన్నది గవర్నమెంట్ చెప్పాలి. ఎందుకంటే ఈ మైనింగ్ శాఖ లెక్కల ప్రకారం 80 లక్షల టన్నుల ఇసుక అక్కడ ఉండాలి. కానీ ఇప్పుడు 40 లక్షల 43 లక్షల ఇసుక మాత్రమే ఉందని అంటారు. సో మొత్తం మిగతా అంతా వెళ్ళిపోయిండారు. ఇది గతంలో ఉచిత ఇసుక అన్నప్పుడు కూడా భారీ ఎత్తున స్కాములు జరిగినాయి. ఎమ్మెల్యేలు వాళ్ళకి కావాల్సిన రేట్లు అమ్ముకోవటం ఇదంతా జరిగింది. సో ఇప్పుడు కూడా అదే ట్రెండ్ మళ్ళీ మొదలవుతుంది. అయితే దానికి ముందుగా ఈ ఆల్రెడీ స్టాక్ పెట్టి ఉంచాడు కదా పాపం జగన్. నేను 50 ఏళ్ళుగా ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఆ రకంగా ఇసుకని ప్రజలకు అందుబాటులో ఉంచిన ఘనత మాత్రం జగన్ గారిది. అదే టైంలో ఇక్కడ ఇంట్రెస్టింగ్ డిబేట్ ఏమిటంటే పేదలకు ఇస్తే పర్వాలా, లేదు మధ్యతరగతి వారికి కొంచెం తక్కువ రేటుకి ఇస్తే పర్వాలా, కానీ పెద్ద పెద్ద బిల్డర్లు రియల్ ఎస్టేట్ వాళ్ళకి భారీగా స్క్వేర్ ఫీట్కి 5,000 నుంచి 10,000 దాకా వసూలు చేసే వాళ్ళకి కూడా ఉచిత ఇసుక ఇచ్చారనుకుందాం. వాళ్ళు ఏమన్నా రేట్లు తగ్గిస్తారని ఏమైనా గ్యారంటీ ఉందా? ఆ గ్యారంటీ ఏమన్నా ప్రభుత్వం తీసుకుందా? మరి అదేం లేదు. సో ఇదంతా ఏతావాత ఎవరికి ఎక్కువ అవసరం అవుతుంది ఇసుక అన్నది? సో ధనవంతులకి, పెద్ద పెద్ద బడా వ్యాపారులకి, పెద్ద రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ అంటే బిల్డింగ్లు కూడా కట్టడంతో కలిపి చెప్పి, సో వాళ్ళకే ఎక్కువ ప్రయోజనం. ఈ ఉచిత ఇసుక అన్నది ఎవరికి మేలు చేస్తుంది అంటే చివరికి చంద్రబాబు నాయుడు గారు తన యథాప్రకారం తన వ్యాపార వర్గానికి, ఇసుక అమ్ముకునే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి, పెద్ద పెద్ద బిల్డర్లకే ఎక్కువ లాభదాయకంగా ఈ పాలసీని తయారు చేశారా అని మళ్ళీ మామూలు వాళ్ళు పాపం ఇంత కట్టక తప్పదు. సో మరి పోనీ అది కూడా పెద్ద పెద్ద బిల్డర్లకు కూడా ఈ అమౌంట్ కట్టాల్సిందే. ఎంత ఈ అమౌంట్ కట్టినా కూడా వాళ్ళకి కొంచెం తక్కువకి ఇచ్చినట్లే అవుతుంది. నిజానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే మొత్తం ఫ్రీగా ఇచ్చేయాలి. వాళ్ళు ఏమి కండిషన్స్ పెట్టాలి. ఆ రోజున ఇవి ఎంత వసూలు చేస్తాం, ఎంత వసూలు చేయం, లేదా లేబర్ ఛార్జ్ ఎంత తీసుకుంటాము, టన్నుకి రవాణా ఛార్జీ, రవాణా అంటే ఎవడు లారీ వాడు వేసుకొస్తాడు, లేదా లారీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి వాళ్ళు ఏదో కొద్దిగా ఎక్స్ట్రా కమ్ముకుని ఉంటారు, అది పద్ధతి. కానీ ఇప్పుడు ఏంటి, మొత్తం అంతా వాళ్ళే డిసైడ్ చేసి ఇంత కడితేనే ఇస్తామని చెబుతున్నారు. సో ఇదంతా జస్ట్ నథింగ్ బట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ది శాండ్ అనండి. ఇది గవర్నమెంట్ రాకుండా దాదాపు అసలు స్థిరపడకుండానే స్కాములు చేయడం మొదలుపెట్టిందని అర్థం. సార్ నాకు ఇప్పటికీ ఒక చిన్న సందేహం. యాక్చువల్గా చంద్రబాబు అంటే సంక్షేమ పథకాలు అమలు చేయనటువంటి ఒక ఘనుడు, సంక్షేమ పథకాలు అమలు చేసేటటువంటి ఒక మహానేత బిడ్డగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొలుస్తూ ఉంటారు ఇప్పటికి స్టిల్. కానీ ఎందుకు సార్ అంత డ్రాస్టిక్గా 11 స్థానాలు పడిపోయింది? ఎందుకు నమ్మలేదు? ఎందుకు ఇక్కడ కూటమికి పట్టం కట్టారంటే మీ మాటల్లో ఏం చెప్తారు? నమ్మకపోవటం అని నేను అనుకోవట్లేదు. కొన్ని ఇటువైపు కూడా కొన్ని లోపాలు ఉంటాయి. రాజకీయాల్లో ఏంటంటే జాగ్రత్తగా వ్యూహాలు, ఎదుటి వాళ్ళ స్టెప్స్ని బట్టి మనం కూడా స్టెప్స్ వేయకపోతే, అంటే ఉదాహరణకి తెలుగుదేశం ఏం స్టెప్స్ వేస్తుంది అన్నదానికి ఆపోజిట్గా కౌంటర్గా స్టెప్స్ వేయకపోతే వచ్చే సమస్య ఇది. ఆయన జగన్ గారు ఏమనుకున్నారంటే తన వెనక ప్రజలు ఉన్నారు, మనం అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం, మనకు అవకాశం ఉన్న మేరకు డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తున్నాం, పోర్టులు కడుతున్నాం, ఆసుపత్రులు కడుతున్నాం, ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం అది కట్టాం, కొత్త ఇండస్ట్రీస్ వస్తున్నాయి, గ్రీన్ ఎనర్జీ భారీ ఎత్తున వస్తూ ఉంది, అదానీ లాంటి వాళ్ళు, అంబానీ లాంటి వాళ్ళు పెట్టుబడులు వస్తున్నాయని ఆయన రెండు వైపులా బాగానే ఉందని ఆయన అనుకున్నాడు. దానితోటి బలహీన వర్గాల కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉపయోగపడుతుందని అనుకున్నాడు. కానీ దానికంటే కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇటువంటి తెలుగుదేశం మీడియా చేసిన దుష్ప్రచారం, అబద్ధాల ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత లభించింది. దాని తగ్గట్టుగానే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, వారికి బీజేపీ వాళ్ళు తోడయ్యారు. అందరూ కలిసి ఎక్కువ మంది, అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా పరోక్షంగా చంద్రబాబుకి సహకరించింది. సిపిఐ వంటి వామపక్షాలు కూడా చంద్రబాబుకే సహకరించారు. ఈయన వాళ్ళందరినీ, వాళ్ళతో పని ఉంది, మనం ప్రజలకు చేస్తున్నాం కదా అనే ఉద్దేశంతో ఈయన ముందుకెళ్ళాడు. అక్కడ దెబ్బతింది. సో ఇంకొకటి ఏమిటంటే ప్రధానంగా ఈ ఇతర వర్గ మిడిల్ క్లాస్ అండ్ అబోలో ఒక రకమైన నెగిటివ్ వాతావరణం ఏర్పడింది. పత్రికల ద్వారా కానీ కృత్రిమంగా కానీ అది కూడా కొంత ప్రభావితం చేసినట్టు అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు 4,000 పెన్షను, అలాగే రకరకాల సూపర్ హిట్ హామీలు అన్నారు కదా, అవన్నీ ఇస్తే చాలామందికి నమ్మకం లేదు, అయినా ఇస్తాడేమో అని ఆశ. ఆ ఆశతోటి కూడా కొంత ఓట్లు వేశారేమో అని అనిపిస్తోంది. సో ఇక ప్రభుత్వం తర్వాత కొంత నెగిటివ్ ఎట్లాగో ఉంటుంది. ఇది కొద్దిగా పెరిగేసరికి అది దెబ్బ కొట్టి 10% ఇటుబడింది.
అందువల్ల అయితే ఈవీఎంల్లో ఏమన్నా లోపం జరిగిందా అనేది కూడా ఒక ప్రచారం ఉంది. మొదట్లో అయితే నేను గతంలో ఈవీఎంల మీద అనుమానం ఉండేది కాదు నాకు, ఏమో టెక్నికల్ అదంతా పర్ఫెక్ట్గా ఉంటుంది కదా అనుకున్నాను. కానీ ఎలాన్ మస్క్ అట్లాగే శామ్ పిట్రోడా ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా అలాగే ఆ వాటికి వస్తే చంద్రబాబు గారే అనేక సార్లు ఈవీఎంలు నమ్మటానికి లేదని అన్నారు. అని ఆయన టెస్టులు ఆయన ఎవరితో పట్టుకొచ్చి ఆ టెక్నికల్ ఎక్స్పర్ట్ పట్టుకొచ్చి అవి ఎట్లా హ్యాక్ చేయించవచ్చో కూడా చూపించాడు ఆయన. సో ఇప్పుడు అవన్నీ చూసిన తర్వాత ఏమో ఇప్పుడు కూడా ఏమన్నా జరిగిందా, కొన్ని మార్చేసి ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఈవీఎంలు మార్చేసి ఉండొచ్చు అని కొన్ని చోట్ల ఏపీని ఉద్దేశించి అన్నాడని నేను అంటలేదు కానీ, బట్ ఆయన వ్యాఖ్యానించాడు ఢిల్లీలో. సో ఇవన్నీ చూసిన తర్వాత అట్లాంటిది కూడా ఏమన్నా జరిగిందా అన్న అనుమానం కూడా ఉంది. సో అది కానీ దానికి మనం అన్లెస్ అండ్ అదర్వైజ్ సమ్ ప్రూఫో లేకపోతే ఏదైనా స్పష్టమైన ఆధారం చెప్పేంత వరకు మనం చేయలేదు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు దీని మీద చొరవ తీసుకుని ప్రజల్లో కానీ నిపుణుల్లో కానీ వ్యక్తమైన అనుమానాలను నివృత్తి చేసే విధంగా చేయాలి, కానీ వాళ్ళు చేయట్లేదు. అది కూడా నాకు అనుమానంగా ఉంది. వాళ్ళు అదే నిజమైతే కనుక కేంద్రంలో బీజేపీ కూడా చేసుకోవచ్చు కదండి. అయితే ఇక్కడ అదే వాళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళు చెప్పేది కొందరు చెప్పేది నేను నమ్ముతున్నానని లేకపోతే నమ్మట్లేదని కాదు. ఇక్కడ బీజేపీ వాళ్ళు మొదటి 2-3 దశలు చూసిన తర్వాత ఈ అనుమానం వచ్చిన తర్వాతే ఇట్లాంటి వాటికి అవకాశం ఇచ్చారు అనేటువంటిది ఒక అభిప్రాయం. అది కరెక్ట్ అని నేను అంటలేదు, బట్ ఒక అనుమానం. ఈ అన్ని అనుమానాలు క్లియర్ కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా ఎలాన్ మస్క్ని పిలువు, లేదా శామ్ పిట్రోడాని పిలువు, లేదా ఎవరెవరైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారో వాళ్ళందరి ముందు ఇదిగో మేము పెట్టిన ఈవీఎం ఇది, మీరు హ్యాక్ చేసి చూపించండి అని అడగాలి. అది వాళ్ళు చేయగలిగితే వాళ్ళది ఇది, లేదు చేశారనుకోండి అప్పుడు వాళ్ళు సరి చేసుకోవాలి. సో అట్లా చేయట్లా ఎలక్షన్ కమిషన్ అదేమి ముందుకు రావట్లేదు, కొంచెం అనుమానంగా ఉంది. సరే అయినప్పటికి కూడా పాపం పుణ్యం మనం తెలియకుండా గబాలను ఎవరి మీద పెడితే వాళ్ళ మీద ఆరోపణలు చేయజాలం కాబట్టి ఇది ఒక అనుమానం మాత్రమే. ఈ అనుమానం ఎందుకని అంటే భారీ అసలు మెజార్టీలు వచ్చిన తీరు కూడా చాలా డౌట్ఫుల్గా ఉంది. చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ చాలా బలంగా ఉన్న చోట్ల ఉంది అనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో సైతం ఆ రకంగా రావడం అది కొంత అసలు ఊరు పేరు లేని బీజేపీ నేతలు కొంతమంది గెలిచిన తీరు కానీ, జనసేన వాళ్ళు కొంతమంది గెలిచిన వైనం కానీ, ఇవన్నీ డౌట్స్ వస్తున్నాయి. కానీ ఆ డౌట్స్ని ఇప్పుడు మనం వ్యక్తం చేయడం తప్ప మనం చేయగలిగింది లేదు. కాబట్టి దాన్ని పక్కన పెడితే ప్రభుత్వ పరంగా ఉన్న లోపాలు ప్లస్ తెలుగుదేశం జనసేన కూటమి కొంత అడ్వాంటేజే కదా, బీజేపీ కలవటం, ఎలక్షన్ కమిషన్ కూడా కూటమి తరఫునే పనిచేయటం, ఎలక్షన్ కమిషన్ కూడా చాలా అన్యాయంగా బిహేవ్ చేసింది. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ కారణాలతోటి ఓడిపోయారు తప్పితే జగన్ గారు పెద్ద తప్పులు ఏం చేశారు. ప్రభుత్వ పరంగా ఆయన చేయగలిగిన మేరకు బాగా చేశాడు. ఉదాహరణకి స్కూల్ బాగు చేశాడు, హెల్త్ బాగు చేశాడు, ఇందాక నేను అనేక అంశాలు ప్రస్తావించాను కదా. అట్లాగే రైతు భరోసా కేంద్రాలు పెట్టాడు, గ్రామ సచివాలయాలు తెచ్చాడు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా పాలనని ఇంటింటికి తీసుకెళ్ళగలిగాడు. ఇవన్నీ విప్లవాత్మకమైనటువంటి మార్పులు. మరో ప్రభుత్వ పరంగా సక్సెస్, పార్టీ పరంగా ఫెయిల్. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ రావడంతో క్యాడర్కి పెద్దగా మైనస్ అయిందనేది ఎక్కువ మంది అభిప్రాయం. నాయకులకు ప్రాముఖ్యత తగ్గిందనేది ఒకటి. దానికి తోడు ఈ సచివాలయాలు ఇటువంటి వాటిలో బిల్డింగ్లు కట్టినటువంటి క్యాడర్లో వాళ్ళకి లేదా లీడర్స్కి, చిన్న లీడర్స్కి బిల్లులు సరిగ్గా కూడా ఒక అభిప్రాయం. సో ఇటువంటి కారణాలతోటి ప్రభుత్వం ఓడిపోయింది తప్ప జగన్ గారు ఏదో ప్రభుత్వాన్ని బాగా నడపలేదని, ఆయన మీద ఆ వ్యతిరేకత ఉందని నేనైతే అనుకుంటున్నాను. కమ్మ కాపు కులస్తులు అసలు ఎక్కడ కూడా కలవరు, కానీ వాళ్ళని కలిపినటువంటి ఘనత జగన్ గారు దక్కిందని అంటారు చాలామంది మీలాంటి వాళ్ళు. ఎందుకనంటే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అన్న ఒక్క నినాదం ఆ జనాల్లోకి వెళ్ళింది. ఈ విషయంలో అగ్రకులమైనటువంటి తన సామాజిక వర్గమైనటువంటి రెడ్లు కూడా దూరం అయిపోయారు. కడపలో అంత డ్రాస్టిక్గా అంత రిజల్ట్ చూడడానికి కారణం కూడా ఇది ఒక కారణం అంటారు. దీనిపై మీ మాటల్లో అంటే నా ఎస్సీ, నా ఎస్టీ, బీసీ అన్నది కొద్దిగా ఇంపాక్ట్ ఉంది కానీ, బట్ పవన్ కళ్యాణ్ని కాపులు ఓన్ చేసుకున్నారు యాక్చువల్గా. మనం అది అంతవరకు ఒప్పుకోవాలి. నిజానికి అతను పెద్ద రాజకీయంగా చాలా గొప్ప మేధావనో లేకపోతే అంత అసాధారణమైన తెలివితేటలు ఉన్నాయని నేను అనుకోను. సినిమా యాక్టర్గా ఇతను మంచి పేరు తెచ్చుకుని ఉండొచ్చు, ఇది ఉండొచ్చు. అతను తెలుగుదేశం పార్టీకి సరెండర్ అయిపోయినా కూడా
ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవమానాలు చేసినా కూడా ఆయన భరించడానికి సిద్ధమయ్యాడు. దాన్ని కాపు సామాజిక వర్గం ఒప్పుకుంది. సరే పోతే ఏమోలే మనవాడు గెలుస్తాడేమోలనే దీంతో కారణం ఏదన్నా కానీ అది కూడా పనిచేసింది. దాంతోపాటు జనసేన కలిసేసరికి వాళ్ళకి ఒక 6% ఓట్లు ఉన్నాయి కదా, 40% మంది అక్కడ అప్పటికే టీడీపీకి ఎంత ఉంది కదా. సో అది ఇది కలిస్తే అడ్వాంటేజ్ వస్తుంది అనేది ఒక రకమైన వాతావరణానికి అది ఉపయోగపడింది. తర్వాత బతినాడో బావునాడో బీజేపీని జత తెచ్చుకున్నారు. దాంతో ఏమైంది, సెంట్రల్ గవర్నమెంట్ పవర్ కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఎలక్షన్ కమిషన్ ఉపయోగపడుతుంది అనే ఒక ఫీలింగ్ వచ్చింది. సో దాంతో తెలుగుదేశం క్యాడర్లో ఒక ధైర్యం వచ్చింది, ఒక కాన్ఫిడెన్స్ అనండి, భయం ధైర్యం వచ్చింది. వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతానికి కానీ దీనికి కానీ వెనకాడలేదు. వేరే వైఎస్ఆర్ కాంగ్రెస్కి వచ్చేసరికి మిడిల్ క్లాస్ అండ్ అబోలో మీరు చెప్పిన పాయింట్ ఆధారంగా కొంత నెగిటివ్ వచ్చింది. కొన్ని అగ్రకులాల్లో ఈయన అచ్చంగా కింద స్థాయి దానికి అగ్రకులాలకే కాదు, పేద వర్గాలకే కాదు, అగ్రకులాల్లోని పేదలకు కూడా ఆయన సాయం చేశాడు. ఉదాహరణకి కాపు నేస్తం 15,000 చొప్పున ఇచ్చాడా లేదా? మరి అది అగ్రవర్ణం కమ్మ రెడ్డిల్లో కూడా వాళ్ళకి సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు, వాళ్ళల్లో కూడా పేదవాళ్ళకి హెల్ప్ చేశాడు కదా. అయినప్పటికీ కూడా ఈయన ఎక్కువ సార్లు ఇది అనేసరికి అది ఆ ప్రభావం కొంత పనిచేసి ఉండొచ్చు. బట్ మిడిల్ క్లాస్ అండ్ అబోలో ఒక రకమైన నెగిటివ్ వాతావరణం తీసుకురావడంలో, పచ్చి అబద్ధాలు రాయటం ద్వారా, ఈనాడు ఆంధ్రజ్యోతి ఇటువంటివి టీవీల్లో పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం ద్వారా చంద్రబాబు గారు ఇప్పుడు ఉదాహరణకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది, అది చాలా పచ్చి అబద్ధం కదా వాళ్ళు చేసింది. ల్యాండ్ యాక్ట్ని రద్దు చేశానని ఆయన చెప్పుండవచ్చు, అది వేరే విషయం. కానీ అసలు అది ఇంప్లిమెంటేషన్కి వస్తే కూడా అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి చట్టం, దానివల్ల ప్రజలకు మేలు జరుగుతుంది అనేది ఎక్కువ మంది భావన. అయితే లాయర్లు ఏమనుకున్నారంటే అయ్యో చేస్తే మన కేసులు తగ్గిపోతాయని వాళ్ళు భయపడి వాళ్ళు అంతసేపు లిటిగేషన్ కోరుకుంటారు కదా. సో వాళ్ళ ఆదాయం వాళ్ళది. సో అటువంటివి దానికి ఏం చేశారు, వీళ్ళందరూ కలిసి రైతుల భూమి లాక్కుంటారు, జనం భూమి లాక్కుంటారని ఒక పశ్చాపద్దాన్ని ప్రచారం చేశారు. దానికి తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కూడా వేసుకోవటం పొరపాటు. దాంట్లో ఇంక నాకు చట్టం ఇంకా రాలేదు. ఏ ఆఫీసర్ ఎవరు సలహా ఇచ్చాడో, ఎవరు ఎందుకు మిస్లీడ్ చేశారో కావాలనేది కోవర్ట్ పని అంటారు కొందరు. అది అయినప్పుడు కూడా జగన్ గారు ఒప్పుకుని ఉండాల్సింది కాదు. జగన్ గారికి తెలిస్తే వెంటనే క్యాన్సిల్ చేసి ఇట్లా వేయకూడదు అని చెప్పు ఉండాల్సింది. ఆయన చూసి ఉన్నట్టు వదిలేశారు. అది నష్టం చేసింది, అది కూడా నష్టం చేసింది. దాంట్లో నాకేమీ అనుమానం లేదు. అది కావాలని నాకు అర్థమైంది ఏంటంటే జగన్ గారిని మిస్లీడ్ చేసి ఉంటారేమో అని నాకు అనిపిస్తుంది. అయినప్పుడు కూడా అది తప్పు, పొరపాటు. శ్రీనివాసరావు గారు, మరొక విషయం, ఆల్రెడీ ఎవరైతే తన ఓటమికి కారకులయ్యారో ఆ కూటమిలో ఉన్నటువంటి బీజేపీకి కేంద్రంలో మద్దతు ఇవ్వడం ఏంటండి జగన్మోహన్ రెడ్డి? అంటే ఇక్కడ బీజేపీ వల్లే ఓడిపోయారని ఎట్లా అంటారు? మూడు పార్టీలు కలగటం వల్ల బీజేపీ కూడా యాడ్ అయింది. కానీ యాక్చువల్గా ఈయన చేసింది ఒక చిన్న, నేను ఇందాక మీతో ఒక మాట అన్నాను, ఎదుటి వాళ్ళు ఏం స్టెప్ వేస్తున్నారో దాన్ని చూసి 2 స్టెప్స్లు అదనంగా వేసేవాళ్ళు రాజకీయాల్లో గెలిచినా ఉన్నా తెలివిగా ముందుకెళ్తారు. ఆ విషయంలో చంద్రబాబు గారిని ఒప్పుకోవాలి. ఎందుకనంటే ఆయన 2019 ఎలక్షన్ ముందు మోడీ గారిని తిట్టకుండా టెర్రరిస్ట్ అని, అవినీతిపరుడని, దేశంలో ఉండటానికి అర్హుడు కాదని, భార్యని ఎన్నుకోలేని వాడని, అలాంటి వ్యక్తి ఎలక్షన్ అయినమ్మటి ఏం చేశాడు, బీజేపీ తోటి మళ్ళీ కలవడం కోసం రకరకాల పాచికలు వేశాడు. సో తెలివిగా ఎట్లయితే మొత్తం మీద 4 ఏళ్ళ కంప్లీట్ అయ్యేసరికి ఆయన కలవగలిగాడు. వేరే జగన్ గారు మొదటి నుంచి కూడా బీజేపీకి ఏదో రకంగా అనుకూలం. 2014 నుంచి కూడా ఆయన ఏమి మోడీ గారికి వ్యతిరేకమే కాదు. మోడీ గారికి కూడా ఈయనంటే ఇష్టమే. కానీ ఈయన ఎక్కడ భయపడ్డాడంటే ఈ ఓట్ బ్యాంకు ఎస్సీ లేదా ముస్లిమ్స్ వీళ్ళదేమని వ్యతిరేకత వస్తుందేమని అనవసరంగా భయపడ్డాడు. మైనార్టీ కానీ నిజానికి మైనార్టీలు కూడా ఈసారి జగన్కి ఓటేలే. ఎందుకంటే నాకు ఒక ఆసక్తికరమైన విషయం ఏం తెలిసిందంటే, ఒక ఫ్రెండ్ చెప్పాడు, ముస్లిం ఏరియాస్లో వీళ్ళు ఎక్కువ ప్రచారం చేసింది ఏంటంటే, మీ బిడ్డ మీకు 3 పిల్లలు ఉంటే 3కి, 4 పిల్లలు ఉంటే 4కి తల్లికి వందనం వస్తుంది. ఇట్లాంటి ఈ సూపర్ 6 బాగా ఎక్కువ ప్రభావితం చేసింది. అది కూడా సరే, అది కొంత డబ్బు కూడా ప్రభావితం చేసిందని అంటారు. అది కూడా ఇట్లాంటివి బాగా పనిచేసేసరికి అంటే ఏంటి, మనిషి ముందు తన గురించి ఆలోచిస్తాడు, ఆ తర్వాత సిద్ధాంతాలు ఇవన్నీ. ఆ విషయంలో జగన్ గారు వ్యూహాత్మకంగా తప్పిదం ఏం చేశారంటే, నా అభిప్రాయం
ఐ మే బి రైట్, ఐ మే బి రాంగ్, బట్ అది ఈ పార్టీ వాళ్ళతో నాకేమి నేనేం మాట్లాడలేదు. నా పర్సనల్ అభిప్రాయం అయితే జగన్ గారు ఎప్పుడైతే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ద్వారా అక్కడ ఖర్చు వేయిస్తున్నాడని తెలిసిందో, అలాగే నలుగురు బీజేపీ ఎంపీలని టీడీపీ ఎంపీలని బీజేపీలో చేరుస్తున్నాడని తెలిసిందో ఫిరాయించారు కదా, విలీనం అని చేశారు కదా. అయినప్పటికీ కూడా ఆ టైంలో కూడా ఈయన ఎన్డీఏకే పరోక్షంగానో ప్రత్యక్షంగానో బిల్లులకి వాటికి మద్దతు ఇస్తున్నాడు కదా. సో అప్పుడు వాళ్ళు అడిగారు అనేది ఒక సమాచారం. వాళ్ళు అడిగినప్పుడు ఎన్డీఏలో చేరిపోయింటే ఈ రోజున ఆయన కేంద్రంలో అధికారంలో ఉండేవాడు, ఇక్కడ స్టేట్లో అధికారం ఉన్నా లేకపోయినా ఇబ్బంది ఉండేది కాదు. సో ఇట్లా ఆయన వ్యూహాత్మక తప్పిదం చేశారేమో అనేది నా అభిప్రాయం. ఐ మే బి రైట్, ఐ మే బి రాంగ్, బట్ నా అభిప్రాయం అయితే ఎన్డీఏలో 2010 ఇప్పుడు నేను అందుకే చదరంగంలో ఏం చేస్తాం, ఎదుటివాడు ఏం స్టెప్ వేస్తున్నాడో దానికి ఎందుకు వేసాడన్నది ఆ 2-3 స్టెప్పులు ఆలోచిస్తాం. మనం వాటికి మించి ఇంకో 2-3 స్టెప్పులు ఎట్లా ఎక్కువ వేస్తే గెలుస్తామో ఆలోచిస్తాం. కానీ జగన్ గారు అసలు చదరంగం అనేటువంటి ఆటని మర్చిపోయాడు. రాజకీయం అనే ఆటని వదిలేసి కేవలం తన సైన్యం ఉంది కదా అనుకున్నాడు. కానీ ఎదుటివాడు వేసే పాచికలు కూడా ఇంపార్టెంట్, ఎదుటివాడు వేసే స్టెప్స్ని కూడా వీళ్ళు గమనించాలి. ఆ విషయంలో చంద్రబాబు తన శత్రువుల్ని సైతం మళ్ళీ బతికినాడో బాగున్నాడో కలుపుకున్నాడు. కానీ వేరే జగన్ గారు తనకి శత్రువులు కాకపోయినా కూడా వాళ్ళని పట్టించుకోకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతూ మనం ప్రజలకు మేలు చేసాంలే అనే ఒకే ఒక్క దీంతో వెళ్తే కేవలం మేలు చేసినంత మాత్రమే జరగదు, వ్యూహాలు కూడా అవసరం అనేది ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు సార్ బయట అయితే ఓ ప్రచారం జరుగుతుంది సార్, తనపై ఉన్న కేసులకు భయపడే తనకున్నటువంటి 4 ఎంపీలని ఇటు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి. అది పచ్చాబద్ధం. మరి 19 మంది ఎంపీలు ఉన్నారుగా కింద టర్మ్లో, ఇప్పుడు కూడా 15 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారుగా. జగన్ గారు ఒక్కడే ఫైట్ చేశాడుగా, సోనియా గాంధీ అంత ఆ రోజుల్లో ప్రపంచంలోనే పవర్ఫుల్ ఉమెన్లో ఆవిడ ఒక్కడు కదా. ఆ రోజే ఫైట్ చేసిన వాడు ఇవాళ కేసుల గురించి భయపడే, మరి చంద్రబాబు గారు కేసుల గురించి వెళ్ళి రాజీ పడ్డాడా మోడీ గారితో? మరి ఆ మాట ఆయనకి ఎందుకు అంటలేదు? ఆయన మీద కూడా మరి ఇన్కమ్ ట్యాక్స్ కేసు, సిబిటిడి వాళ్ళు అనౌన్స్ చేసిన కేసు, వాటిని రాకుండా ఎట్లా మేనేజ్ చేసుకోగలిగాడు చంద్రబాబు గారు? ఈయన ఏంటంటే ఈయన ఆ రకంగా మేనేజ్మెంట్ ధోరణిలో వెళ్ళేవాడైతే ఎప్పుడో అసలు ఈ సమస్యలు లేవు కదా. నిజంగా సోనియా గాంధీ చెప్పినట్టు వినుంటే అసలు ఈ రోజున ఉమ్మడి రాష్ట్రంలోకి ముఖ్యమంత్రి అయ్యుండేవాడేమో కొద్దిగా లేటుగా అయినా. సో ఈయన మొండి ధైర్యం, మొండితనం ప్రజల్నే నమ్ముకున్నాము అనేటువంటి భావన. ఆయన మొండి ధైర్యంతో నష్టపోయాడు, ఇబ్బందులు పడ్డాడు, మొండి ధైర్యంతో గెలిచాడు, మళ్ళీ అదే మొండి ధైర్యంతో మళ్ళీ మొన్న ఓడిపోయాడు. అంటే వ్యూహాల కంటే కూడా ఆయన ధైర్యం, ఆయన ప్రజల మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని నమ్ముకున్నాడు. ఆయన గెలుపు వచ్చినా ఓటమి వచ్చినా ఆయన భరిస్తున్నాడు, ఆయన కష్టాలు పడినా ఆయన భరిస్తున్నాడు, లేదు అధికారం వచ్చినా ఆయన తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. ఇది ఒక స్టైల్. దీన్ని మనం తప్పు పట్టచ్చా అంటే నిజానికి తప్పు పట్టకూడదు. కానీ రాజకీయాలు, ఎదుటి వాళ్ళ యొక్క వ్యూహాలు వీటన్ని గమనించిన తర్వాత అయ్యో ఈయన ఇట్లా చేసి ఉండాల్సింది కాదేమో, లేకపోతే అట్లా చేసి ఉండాల్సిందేమో, ఎన్డీఏకి ఎట్లాగో మద్దతు ఇస్తున్నప్పుడు దాంట్లో చేరిపోతే 5 ఏళ్ళు గవర్నమెంట్లో ఉండేవాడు, సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే అవకాశం ఉండేది కదా. వాళ్ళు అడిగారు కదా, అడిగినప్పుడు చేరిపోతే అయిపోయాయి. ఇవాళ చంద్రబాబు గారికి అవకాశం ఉండేది కాదు కదా. చేరిపోతే మైనార్టీలు దూరం అవుతారు. ఎందుకు దూరం? ఇప్పుడు అయ్యారా? ఇప్పుడు వేసారా? మరి ఇప్పుడు వేసినట్టు మనం పూర్తిగా వేసినట్టు అనుకోవచ్చా? మైనారిటీలు ఉన్నటువంటి నియోజకవర్గాలన్నింటిలో ఎందుకు ఓడిపోయారు? మరి నంద్యాల బైపోల్ కాదు వీరు. నంద్యాల అప్పుడు చంద్రబాబు గారు అప్పుడు గెలిచారు కదా, తెలుగుదేశం గెలిచింది. ఆ తర్వాత మళ్ళీ జనరల్ వైసీపీ గెలిచింది భావించాలి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఆయన వ్యూహాలను నమ్ముకోలేదు, ప్రజలను నమ్ముకున్నాడు. ఆయన ఏమంటారు కుట్రలను నమ్ముకోలేదు, తన ధైర్యాన్ని నమ్ముకున్నాడు. కానీ అన్నిసార్లు ఇది ధైర్యం, ప్రజలు నమ్ముకుంటే రాజకీయ వ్యూహం చతురతానండి, ఇంకోటానండి, ఆ వ్యూహం అనేది కూడా. ఎందుకు సార్ తల్లి చెల్లి ఎందుకు దూరం అయిపోయారు? ఆ ఇద్దరి మూలంగా ఆయన ఓటమి కూడా ప్రధాన కారణం అంటారు. ఆవిడ యుఎస్ఏలో ఉండి కనీసం ఓటు వేయడానికి కూడా ఇండియా వచ్చిన పరిస్థితి లేదు. అది కూడా దానివల్ల ఆ పాయింట్ వల్ల నష్టం జరిగిపోయిందని అన్న కానీ కొద్దిగా ఇబ్బంది, దాన్ని నేను కాదన్ను. కానీ ఆ పాయింట్ వల్లే ఓడిపోయారు అని నేను అనుకోవట్లేదు. అది ప్రధానమైన కారణం అని అనుకోను.
ఆ పాయింట్ని తెలుగుదేశం వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి ఉపయోగించుకున్నారు తప్పితే అంత మాత్రం చేస్తే షర్మిల గారు గెలవలేదుగా. క్రెడిబిలిటీ ఉంటే షర్మిల గారు గెలిచి ఉండేవాళ్ళు కదా. కానీ సుమారుగా 20 నుంచి 25 స్థానాలు షర్మిల ఎఫెక్ట్ పడింది. ఆవిడ పీసీసీ పగ్గాలు చేపట్టాక మరి 2% 3% ఓట్లు వస్తుందని మాత్రాన పడిపోతే అవి ఇక్కడ ఏపీ స్టేట్ ఎలక్షన్స్ గురించి కాదు, సెంట్రల్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్కి కొంత శాతం ఓట్లు పెరిగినాయి అనేది అంటారు. మోడీ వ్యతిరేకత మీద కాంగ్రెస్కి అనుకూలతలో కొంతమంది వేశారనేది ఒక అభిప్రాయం. బట్ అంత మాత్రం చేత షర్మిల గారు తెలంగాణలో పుట్టాను పెరిగాను ఇక్కడే ఉంటానన్నారు, మరి అక్కడికి వెళ్ళారు. మరి అప్పుడు జనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? చేయలేదు కదా. కడపలో నేను ఇక్కడ అమ్మాయినే అంది, మరి ఓడిచ్చారు కదా. రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళు ఫస్ట్ టైం ఓడిపోతే, అంటే ఫస్ట్ టైం అంటే విజయమ్మ గారు విశాఖపట్నంలో ఓడిపోవచ్చు, కానీ కడపలో ఫస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నుంచి పోటీ చేసి నాకు గుర్తున్నంత వరకు ఫస్ట్ టైం షర్మిలే ఓడిపోయింది. అది గౌరవమా కాదా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. అయితే జగన్ గారికి ఆ పాయింట్ వల్ల నష్టం, కొంత చికాకు ఇబ్బంది లేదని నేను అన్న, కానీ ఆ పాయింట్ వల్ల నష్టం జరిగింది ఎవరంటే నేను. అంటే అవినాష్ రెడ్డిని వెంటేసుకుని వెళ్ళడం అనేది కడపలో మరి అవినాష్ రెడ్డి గెలిచాడుగా, అది కూడా తక్కువ మెజార్టీ 66 మెజారిటీ ఓవర్. అసలు మరి మిగతా చోట్ల డిపాజిట్ రాదనుకున్నటువంటి షర్మిలకి, అంటే తన అన్నగారే చెప్పారు జగన్మోహన్ రెడ్డి, షర్మిలకి అనవసరంగా పోటీ చేస్తుంటాను, డిపాజిట్లు కూడా రావు, సుమారుగా 150,000 ఓట్లు. డిపాజిట్ వచ్చిందా రాలేదని ఇంపార్టెంట్, ఆయన చెప్పింది కరెక్టే కదా. డిపాజిట్ నాకైతే గుర్తులేదు, డిపాజిట్ వచ్చినట్టుగా నా దృష్టికి వచ్చిందా, వస్తే రావచ్చు. పెద్దది 1,50,000 ఓట్లకి పెద్దది ఇష్యూ కాదు కదా. గెలవటం అనేది ఇంపార్టెంట్. పైగా మిగతా అన్ని చోట్ల ఓడిపోయినారు కదా వైసీపీ. 25 సీట్లు 21 సీట్లు ఓడిపోయారు, మరి కడపలో గెలిచారు కదా. తక్కువ మెజార్టీ ఎక్కువ మెజార్టీ వేరే విషయం. సో కాబట్టి ఆ హోల్డ్ అనేది ఆయనకి జగన్ గారికి అవినాష్ గారికి ఉన్నట్లే కదా దాని అర్థం. జగన్ గారికి మొన్నటి వరకు ఒకటి అది రాంగ్ న్యూస్ ఫేక్ న్యూస్ అన్ని పక్కన పెడితే, పులివెందుల పర్యటన అనంతరం ఆయన బెంగళూరు వెళ్ళారు. అక్కడ డీకే శివకుమార్ని కలిశారు జగన్మోహన్ రెడ్డి. అన్ని వదంతులని నన్ను ఎందుకు అడుగుతారు, అన్ని పిచ్చాబద్దాలు. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేయడానికి పాయింట్ ఏంటంటే, ఈనాడు ఆంధ్రజ్యోతితో పాటు సోషల్ మీడియాలో తెలుగుదేశం సోషల్ మీడియా కానీ వాళ్ళంతా ఇప్పటికి కూడా పూర్తి కసితోటి, ఎందుకంటే వాళ్ళకి భయం ఉంది. జగన్ అన్న వ్యక్తి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు మాట్లాడుకున్నారు కదా, అయ్యన పాత్ర. జగన్ అనే వ్యక్తి ఒక శక్తి. మనం ఏదో మోసం చేసో అబద్ధపు హామీలు ఇచ్చో ఎట్లా గెలిచాం, కానీ జగన్ జనంలో తిరిగితే ఆ మేరకు మళ్ళీ మనం దెబ్బతింటాము, మళ్ళీ మనకు ఓటమి ఎదురవుద్దాము. అంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ ఆలోచన ఇక్కడ మెచ్చుకోవాలి. వాళ్ళు 5 ఏళ్లకి తర్వాత ఏం జరుగుతుందనే భయపడి వాళ్ళు జాగ్రత్త పడడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది రాజకీయాల్లో కొన్ని స్టెప్స్ ముందు ఆలోచించడం. సో అంతవరకు చేస్తున్నారు. ఆ పని జగన్ చేయలేదన్నది నా అభిప్రాయం. నేను ఇంతకుముందు చెప్పాను కదా, అది చేసుంటే అసలు చంద్రబాబు అన్నాయనికి అవకాశమే లేదు. కానీ జగన్ అట్లాంటి రాజకీయ వ్యూహాల లోపాల వల్ల ఆ చంద్రబాబు గారికి అవకాశం వచ్చిందనేది నా విశ్లేషణ. సో ఈ నేపథ్యంలో మనం దేని గురించి మాట్లాడుతున్నాం, అదే జగన్మోహన్ రెడ్డి షర్మిల కాంగ్రెస్ విలీనం, అందువల్ల ఈ డీకే శివకుమార్ ఇష్టం. సో అందువల్ల అయినప్పటికీ కూడా అందుకే భయపడి టీడీపీ వాళ్ళు కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి ఎలక్షన్ ముందు ఎన్ని అబద్ధాలు ఆడారు, ఇప్పుడు కూడా అదే అబద్ధాలు కంటిన్యూ చేస్తున్నారు. పచ్చి అబద్ధాలు. జగన్ ప్రభుత్వంలో అది జరిగింది, జగన్ ప్రభుత్వంలో ఇది జరిగింది, చంద్రబాబు చేసిన మీద వచ్చినటువంటి స్కామ్లు అవన్నీ కనపడకుండా, అట్లాగే సూపర్ 6 హామీలు కనపడకుండా ఎంతసేపు జగన్ గారి మీద నువ్వు సూపర్ 6 ఎందుకు అమలు చేయ, ఇప్పుడు సూపర్ 6లో ప్రతి మహిళకి 1,500 ఇస్తా అన్నావు. సో ఇమ్మీడియట్గా రాగానే ఇవ్వాలి కదా. మరి ఆ మేరకు కొందరు ఈ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఏం చెబుతున్నారు, ఆల్రెడీ 3,000 కోట్లు ఎగ్గొట్టేశాడు చంద్రబాబు, ఆ మహిళలకని లెక్కే చెబుతున్నారు. 2 కోట్ల మందికి 1,500 చొప్పున ఇస్తే. సో నిరుద్యోగ భృతి ఇంత, ఇవన్నీ వచ్చినాయి కదా. 3 గ్యాస్ సిలిండర్లు, ఇట్లా చాలా ఉన్నాయి కదా. తల్లికి వందనం, రైతు భరోసా, ఇవేమి ఇవ్వకుండా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ కొత్త డ్రామా ఎంతసేపు జగన్ మీద ఆరోపణ చేయటం, ఆ రకంగా చేస్తున్నారనేది ఎక్కువ మంది భావం. అందులో భాగంగానే ఇట్లాంటి వదంతులు సృష్టిస్తున్నారనేది ఓపెన్ గా తెలుస్తా ఉంది. సో కాంగ్రెస్ విలీనం చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ఏమన్నా ఏపీలో చాలా బలమైన రాజకీయ ఎవరిది వాళ్ళదైతే గెలవాలి కదా, వాళ్ళు గెలిస్తే కదా. అట్లా ఉండదు రాజకీయాల్లో. ఇప్పుడు మరి మొన్న తెలంగాణలో కాంగ్రెస్ కి
ధీటుగా సమానంగా బీజేపీకి వచ్చినాయి. మరి దానికి ఏం చెప్తారు? అంటే కాంగ్రెస్ డౌన్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ లక్కీకి గెలిచింది, మరి డౌన్ అయిపోయిందని ఒప్పుకుంటారా? అట్లా కాదు కదా రాజకీయాలు. ఎప్పటికప్పుడు సిచ్యువేషన్స్ మారుతుంటాయి. అది మాదే ఇది మాదే అనుకుంటే అవును. ఇప్పుడు బీజేపీకి ఉత్తరప్రదేశ్లో సగానికి సగం పడిపోయినాయి. 34 సీట్లు సమాజ్వాదీ పార్టీ గెలిచింది, మరి కాంగ్రెస్ పార్టీ గణనీయంగా గెలిచింది. మరి బీజేపీ మా ఓట్లన్నీ పోయినాయి అని అనుకుంటే ఆ లెక్క వస్తే 52 నుంచి 72 వరకు, 78 వరకు, 77 వరకు మొత్తం కాంగ్రెస్ ఓట్లే అని రకరకాలుగా పరిణామాలు జరుగుతుంది. సార్, ఇప్పుడు ఏపీ సంకీర్ణ సర్కారులో ప్రధాన పాత్ర పోషిస్తున్నది టీడీపీ లాగే కనిపిస్తోంది అందరికీ. ఎక్కడ జనసేన ఉనికి లేదు, బీజేపీ అసలు సోదరునే లేదు. ఏంటి ఇదంతా? చంద్రబాబు ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు ఆయన? అంటే ఆయనకి ఇమ్మీడియట్ టాస్క్ ఏంటంటే తన గవర్నమెంట్ని ఏదో రకంగా ఆయనకే ఇబ్బంది ఏం లేదు పరంగా. అయితే తన ఇమ్మీడియట్ టాస్క్ ఏంటంటే లోకేష్ తన వారసుడు కదా, లోకేష్ని ప్రొజెక్ట్ చేసుకోవడం ఆయనకి ఇంపార్టెంట్. అయితే లోకేష్ని ప్రొజెక్ట్ చేసుకునే క్రమంలో పవన్ కళ్యాణ్ని దూరం చేసుకోకుండా తనకి ఎలా అయితే పవన్ కళ్యాణ్ సరెండర్ అయిపోయాడో లోకేష్ దగ్గర కూడా అలా సరెండర్ అయిపోవాలన్నది వాళ్ళ వ్యూహం. ఆ మాట వాడరు. నా విశ్లేషణ, సరెండర్ అన్న పదం కరెక్టా కాదా అంటే నా అభిప్రాయం ప్రకారం పవన్ కళ్యాణ్ అన్న ఆయన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్ని అవమానాలు చేసినా వాళ్ళు భరించాడు కాబట్టి నేను సరెండర్ అయిపోయాడు అనేటువంటి ఒక అభిప్రాయానికి నేను వచ్చాను. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ. బట్ నా అభిప్రాయం అయితే పవన్ కళ్యాణ్ గారికి సీఎం అయ్యే అవకాశం ఆయన వదులుకున్నాడు అనేది నా స్పష్టమైన అభిప్రాయం. ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్కి తెలుగుదేశంకి మధ్య ఈయన కనుక పోటీ చేస్తుంటే ఈసారి బీజేపీతో కలిసి థర్డ్ ఆల్టర్నేటివ్గా డెవలప్ అయ్యే అవకాశం ఉండేది. కానీ ఆయన భయపడ్డాడు. అసలు ఎమ్మెల్యే గెలుస్తానో లేదో అని భయపడి ఆయన తనకున్నటువంటి ఛాన్స్ని ఆయన వదులుకున్నాడు. ఎందుకు? అప్పుడు 2019లో ఎదురైన చేదు అనుభవం ఇచ్చే భయపడ్డాడు. తెలుగుదేశం లేకపోతే తాను లేనేమో. అందుకే వర్మను కూడా చేతులు పట్టుకుని వేడుకున్నట్టుగా బతిమలాడుకున్నాడు కదా. సో అదే తెలుగుదేశానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేసి తన శక్తిని తనే తగ్గించుకున్నాడు. అంటే కాపు సామాజిక వర్గాన్ని కాపు సామాజిక వర్గం తన వెంట వస్తుందో రాదో అని భయపడ్డాడు. ఎందుకంటే 2019లో ఆయన ఆశించినట్టుగా వచ్చింది బాగానే వచ్చింది అప్పుడు కూడా. బట్ గెలపడానికి సరిపడా రాలా. సో అందుకని ఆయన భయపడి ఎన్ని అవమానాలైనా భరించాడు. సో ఈ పరిస్థితి అయితే ఇప్పుడు మెల్లగా పుంజుకుని తను ఎక్కువ ప్రాధాన్యత తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఆ అవకాశం ఇవ్వకుండా చంద్రబాబు గారు చాలా జాగ్రత్తగా స్ట్రాటజీగా, ఈయన రాజకీయ అమాయకుడు కదా పవన్ కళ్యాణ్ అన్న ఆయన. సో ఆ అమాయకుడిని ఈయన చక్కగా అవసరమైనప్పుడు వాడుకుంటాడు, అవసరమైనప్పుడు పక్కన పెట్టగలడు. ఆ సమర్థత అయితే చంద్రబాబు గారిలో ఉంది. అది కనపడతా ఉంది. ఎందుకు? రామోజీరావు సంస్మరణ జరిగితే ఒక నారా చంద్రబాబు నాయుడు గారి పేరు మాత్రమే ఆ అడ్వర్టైజ్మెంట్లో వేశారు. ఇంకా వేరే సందర్భాల్లో కూడా అట్లాగే వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ టూర్లో లేరు. అసలు పైగా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా హాజరవ్వాల్సిన మీటింగ్ ఏది? ఈ హైదరాబాద్ విభజన సమస్యలు. ఎందుకు? ఆయనే అప్పుడు ఏదో ఫ్యాక్ట్ ఫైండింగ్ అనేది కమిటీ అని పెట్టి 75,000 కోట్లు రావాలన్నాడు కదా. మరి అన్న మరి ఎందుకు వెళ్ళలేదు? అంటే అయితే పవన్ కళ్యాణ్ తప్పించుకున్నా ఉండాలి, మనం వెళ్తే మనం దొరికిపోతాం. లేదు చంద్రబాబు గారు పక్కన పెట్టన్నా ఉండాలి. మరి వీటిలో ఏది కరెక్టో మరి అయిన తర్వాత అయినా సరే మరి పవన్ కళ్యాణ్ మాట్లాడాలి కదా. టీటీడీలో వాటా అయింది, కోస్తా తీరంలో వాటా అయింది, ఈ గోల అయింది, అసలు మాకు రావాల్సిన 75,000 కోట్లు అయింది, నువ్వు అడిగావా లేదా, రేవంత్ ఒప్పుకున్నాడా లేదా, నువ్వు అసలు హైదరాబాద్లో అసలు ఆస్తులు ఏమి ఇవ్వమని వాళ్ళు చెబుతుంటే మీరు ఎట్లా ఊరుకున్నారని ప్రశ్నించాల్సిన పవన్ కళ్యాణ్ నోరు విప్పట్లేదంటే ఏమిటి దాని అర్థం? తను సరెండర్ అయిపోయినాడు కాబట్టి తన వ్యక్తిత్వమే లేకుండా, రాజకీయ వ్యక్తిత్వమే లేకుండా పోయింది కాబట్టి చంద్రబాబు గారు ఏం చేస్తే దానికి జీ హుజూర్ ఎస్ బాస్ అన్నట్లుగానే ఆయన మారిపోయాడని అనుకోవాలి. అందుకని ఆయన మాట్లాడట్లేదు అనేది నాకున్న అభిప్రాయం. అదే కనుక ఆయన ఇతవరకు ఎన్ని రకాలుగా మాట్లాడాడు, ఆయన అటు మాట్లాడతాడు ఇటు మాట్లాడతాడు. చంద్రబాబు కంటే ఎక్కువగా డబుల్ స్పీడ్ టంగ్ తోటి మాట్లాడాడు. అవన్నీ ఆ కథ వేరు. కానీ అధికారం వచ్చిన తర్వాత అయినా సరే ఈయన కనుక స్ట్రాటజిక్గా నిలబడితే ఒక హీరోలా, ఒక సినిమా హీరోనే కాకుండా పొలిటికల్గా కూడా గట్టివాడే అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అలా రావటం అది ఆయనకి ఇష్టం లేదో, మనం ఎటో సరెండర్ అయినాం కదా, ఏదో ఇట్లా నడుపుదాంలే, మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే గెలిస్తే చాలు, ఈ రకంగా ఉంటేనే సరిపోద్ది, లోకేష్ ముఖ్యమంత్రి అయినా సరే మనం వాళ్ళకే లింగి ఉందాంలే అనే ఫీలింగ్లో ఉన్నారనుకోండి. దానికి ఎవరేం చెప్తారో అది ఆయన ఇష్టం. అది సో ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ అవసరం చంద్రబాబుకి లేదు. కానీ లాంగ్ స్ట్రాటజీలో ఆయన అట్లా పక్కన పెట్టుకుని
వాడుకుంటాడు. ఆ వాడుకోవటంలో దిట్ట చంద్రబాబు గారు. ఈయన పవన్ కళ్యాణ్ గారు తన బలహీనతని తను ఆ బలహీనత కారణంగా ఆయన ఏం మాట్లాడారు. ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నటువంటి బీజేపీని ధిక్కరించే అధికారం ఇటు చంద్రబాబుకు ఉంది, అటు బీహార్ సీఎం నితీష్ కుమార్కు ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరు సపోర్ట్ తోటి ఆయన గద్దెనెక్కారు. ఇది ఒక్కటే సార్. యాక్చువల్గా ప్రత్యేక హోదా డిమాండ్ ఆల్రెడీ నితీష్ కుమార్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం, అది వెంటనే కేంద్రానికి పెట్టడం కూడా జరిగింది. ఇప్పటి వరకు కూడా హోదా అనే ప్రస్తావన వాళ్ళ మాటంపటం కూడా ఎక్కడ కూటమి నుంచి ఒక మాట రాలేదు. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి నేడు రేపు అమ్మేస్తోంది కేంద్రం అన్నప్పుడు దాన్ని అడ్డుకట్ట వేయాల్సినటువంటి సంకీర్ణ సర్కార్, ఇక్కడ ఉన్నటువంటి సంకీర్ణ సర్కార్ ఎక్కడ కూడా ఒక చొరవ తీసుకునే ప్రయత్నం కానీ దానికి సంబంధించిన వార్త కానీ ఆ యొక్క మీడియాల్లో కూడా రానటువంటి పరిస్థితి. దీన్ని విధంగా అర్థం చేసుకోవాలి సార్. ఇదే పరిస్థితి కనుక జగన్ గారు ఉన్నట్టయితే చంద్రబాబు గారు ఈనాడు ఆంధ్రజ్యోతి రచ్చ చేసింది. కానీ ఇప్పుడు అసలు ఎక్కడ కిక్కురు మంటలా. ఎందుకంటే మోడీ గారికి సపోర్ట్, ఈ రెండు పార్టీలు సపోర్ట్ ఇస్తేనే గట్టిగా నిలబడుతుంది. ఇమ్మీడియట్గా పడిపోకపోవచ్చు, కానీ ఈ రెండు పార్టీలు విత్డ్రా అయినంత మాత్రాన పడిపోకుండా ఆయన వేరే ఆల్టర్నేటివ్స్ కూడా చేసుకునే అవకాశం ఉంది, అది వేరే విషయం. అందుకని అయితే వీళ్ళని వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు బీజేపీ వాళ్ళు. కానీ అలా అని చెప్పి ధైర్యంగా ఈయన ఏది పెడితే అది అడిగే పరిస్థితి ఉండదు. కానీ ఈయన ఎంతసేపు ప్రత్యేక హోదా కంటే డబ్బులు తెచ్చుకుంటే కాంట్రాక్టులు, డబ్బులు, రోడ్ కాంట్రాక్ట్స్ ఇట్లాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడని మొన్న ఎక్కడో ఇంగ్లీష్ పేపర్లో ఎక్కడో వచ్చింది. 50,000 కోట్ల విలువైన రోడ్స్ అవన్నీ కాంట్రాక్టులు అడిగాడని చెప్పి వచ్చింది. వాళ్ళు ఇస్తారేమో. రోడ్లు అనేది ఇప్పుడు అయ్యేది కాదు కదా, ఎప్పుడో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో పడుతుంది ఒక రోడ్డు కంప్లీట్ చేయాలంటే, ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో అటువంటి అడిగారు, కానీ ప్రత్యేక హోదా అయితే అడగట్లేదు. అదే జగన్ గారు వెళ్ళినప్పుడల్లా ప్రైమ్ మినిస్టర్ సైతం అడుగుతూ వచ్చాడు ప్రత్యేక హోదా. విశాఖపట్నంలో అంత పెద్ద సభలో కూడా అడుగుతూ వచ్చాడు. ఆయనకున్న ధైర్యం చంద్రబాబు గారికి ఉండదు. చంద్రబాబు గారిదంతా వ్యూహం, జగన్ గారిదంతా ధైర్యం. ఆ తేడాని మనం అర్థం చేసుకోవాలి. బీహార్ ముఖ్యమంత్రి ఖచ్చితంగా అతను తెలివైనడే కదా, ఎటు కావాలంటే మారతాడు. కాకపోతే చంద్రబాబు ప్రధాని మీద ఉండొచ్చు, కానీ చంద్రబాబు గారి లాగా ఎప్పుడు తీవ్రమైనటువంటి పదభజాలం వాడటం, ఎవరిని తిట్టడం అట్లేం చేయకుండా అతను స్ట్రాటజిక్గా అతనికి అక్కడ బీహార్లో ఒక మంచి ఇమేజ్ తోటే ఆయన కథ నడుపుతూ వస్తున్నాడు. సో ఆయన ధైర్యంగా ప్రత్యేక హోదా కావాలని అడిగాడు. ఈయనేమో అడగలేడు, అడగడు కూడా. ఎందుకంటే ఈయన ప్యాకేజీ కథ, ఈయన కథ వేరు. సో మరి జనం ఆలోచించాల్సిన పరిస్థితి. అయితే ఒకటి, ప్రత్యేక హోదా అడుగుతామని ఎలక్షన్లో అయితే చెప్పలేదు కాబట్టి నైతికంగా పెద్ద ఇబ్బంది ఏం కాదు చంద్రబాబు గారికి. ఎవరైనా అడిగితే మేము ప్రత్యేక హోదా కోసం మేము పోరాడతామని ఎలక్షన్లో చెప్పామా అని అనొచ్చు. కానీ నైతికంగా బీహార్ వాళ్ళు అడిగినప్పుడు నువ్వు ఎందుకు అడుగుపోతున్నావు అనే విమర్శ అయితే వస్తుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్ప ఇప్పుడు విశాఖ స్టీల్ మీద ఎంత రాజకీయంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్, నేను ఆపుతాను, నేను నా వల్ల ఆగింది అని కూడా. ఇట్లా ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మరి వాళ్ళ ఆస్తులు ఆల్రెడీ స్కూల్ అని అవన్నీ బయట ఆస్తులన్నీ అమ్మేస్తున్నారట. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? చంద్రబాబు గారు ఎందుకు మాట్లాడలేదు అంటే అదే రాజకీయం. జగన్ గారేమో అయ్యో నష్టపోతామో అని వెంటనే, అంటే రాష్ట్రానికి నష్టం జరుగుతామని హడావుడిగా తీర్మానం చేయించడం, సెంట్రల్లో మాట్లాడించడం ఇవన్నీ చేసినా కూడా ఆయన మీద అభియోగాలు ముట్టారు. జగన్ వల్లే అమ్మేస్తున్నాడు అన్నట్టు పిక్చరిచ్చారు. నాకు అదే కోపం. రామోజీరావు అంటే నాకు గౌరవమే, కానీ ఆయన పచ్చి అబద్ధాలు రాయించాడు ఆయన జీవిత చర్మాంకం. దురదృష్టం. జర్నలిజానికి వ్యాపారానికి తేడా లేకుండా చేసేసారు చివరి రోజు. అందువల్ల మా ఓటు అయ్యో గొప్ప పేరు తెచ్చుకోవాల్సిన రామోజీరావు ఎంత కనీసం కొన్ని వర్గాల్లో అప్రతిష్ట పాలయ్యాడు కదా. ఆయనకి నచ్చిన వాళ్ళు తెలుగుదేశం అనుకూలు బ్రహ్మాండం అని అనుకోవచ్చు, కానీ వాళ్ళకు కూడా వాస్తవం తెలుసు కదా, ఈయనని పచ్చి అబద్ధాలు రాస్తున్నాడు మన కోసం అనేది తెలుసు కదా. కానీ రామోజీరావు గారు ఆ రకంగా తన చివరి జీవితంలో అప్రతిష్ట పాలు కాకుండా ఉండాల్సిందనేది నా అభిప్రాయం. లేదు ఇదే ప్రతిష్ట, గెలిచాడు కాబట్టి ఇదే ప్రతిష్ట వచ్చింది అనుకుంటే మనం ఏం మాట్లాడాలి. ప్రతిష్ట గెలిచినంత మాత్రాన్ని ప్రతిష్ట వచ్చినట్టు కాదు. ఆయన విలువను మెయింటైన్ చేయలేదు కాబట్టి అప్రతిష్ట పాలయ్యాడు అనవసరంగా. ఆయన తన ప్రతిష్టను నిలబెట్టుకుని ఉండాల్సింది అనేది మా ఓటు వాళ్ళ కోరిక. మీలాంటి సీనియర్ పాత్రికేయులే చెప్పాలి, రామోజీరావు గారి మరణాంతరం ఈనాడు ఇకపై ఎలా ఉండబోతాం? ఏం పెద్ద తేడా లేదు. నాకు అదే ఆశ్చర్యం. చనిపోయిన తర్వాత కూడా ఎలక్షన్ గెలిచారు, ఓకే, మంచి చెడు అబద్ధాలు సబద్ధాలు వాళ్లే తెలుగుదేశంగా కంటే కూడా ఎక్కువ ఫీల్ అయ్యి వాళ్ళు ప్రచారం చేశారు, వాళ్ళ వల్లే గెలిచారని అందాలం. కానీ అప్పటి వరకు ఒక యాక్టివిటీలో ఉన్నారు. ఇప్పుడు పద్ధతిగా రాయొచ్చు కదా. ఇప్పుడు కూడా అరాచకంగా రాస్తున్నారు. కిరణ్ కుమార్ సరెండర్ అయిపోయారా?
కిరణ్ సరెండర్ అవటం అని ఏముంది. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఏకంగా 10-15 కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ప్రభుత్వమే సంస్మరణ ఒక ప్రైవేట్ వ్యక్తి సంస్మరణ సభ జరగడం అనేది ఇదే మొదటిసారి. నేనైతే గతంలో ఎప్పుడు కానూరు వేదికగా జరిగింది చూడలేదు. సరే అయినా ఇక వాళ్ళ ఇష్టం, ఎందుకంటే అధికారం వాళ్ళది కాబట్టి. అదే వీళ్ళు ప్రైవేట్గా వీళ్ళు పెట్టుకుంటే సీఎం గారు వెళ్ళటం తప్పు కాదు, కానీ సీఎంఏ పని పెట్టుకుని పెట్టాడనేది కాస్త అంటే రాజగురు అనే దానికి ఇది. బట్ ఇప్పుడు గత నెల రోజులుగా రాస్తున్న తీరు, ఓ పక్క విధ్వంసం జరుగుతూ ఉంటే, ఓ పక్క వైసీపీ వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉంటే, తెలుగుదేశం వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి అన్నంత కూడా నీచంగా రాస్తున్నారు ఈ ఎల్లో మీడియాలో. అలాగా రెండు రాయి. ఒకవేళ వీళ్ళు ఎవరైనా ఏది వాళ్ళ దాడులు తట్టుకోలేక ప్రతిదాడి చేశాడు అనుకోండి, అది రాయి ఇది రాయి. కానీ దురదృష్టం. అట్లాగే పోలవరం మీద అన్ని పచ్చబద్దాలు. ఉదాహరణకి పోలవరం మీద మొన్న మన సోషల్ మీడియాలో చూసాను, రామ్నాథ్ ఎవరు చాలా చక్కగా విశ్లేషించారు. పోలవరం కాఫర్ డ్యాము కట్టొద్దు అని ఆదేశం ఇచ్చింది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. అయితే జగన్ కట్టలేదు అని చెప్పి పచ్చబద్ధం ప్రచారం చేశారు. అక్కడ స్పిల్వే అవేమీ లేకుండా, నీళ్లు వెళ్ళే మార్గం లేకుండా కడితే ఊళ్ళు మునిగిపోతాయి కాబట్టి కట్టొద్దు అన్నారు. మరి అసలు కట్టకుండానే, అది అవ్వకుండా, స్పిల్వే అవన్నీ అవ్వకుండానే డయాఫ్రమ్ వాళ్ళు కట్టిన తప్పు ఎవరిది? చంద్రబాబు గారు. కానీ మొత్తం కేంద్ర ప్రభుత్వంలో తప్పంతా మొత్తం జగన్ మీద తోసేసి మొత్తం లేట్ అయితే ఇప్పుడు రేవంత్ ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటే మళ్ళీ ఆల్టర్నేటివ్ డయాఫ్రమ్ వాళ్ళు కట్టాలన్నారు. దానికి బోల్డ్ టైం పడుతుంది. సో అదంతా జగన్ మీద తోసేయాలని దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నారు. పోనీ తప్పే ఉంటే ఈ తప్పింది ఆ తప్పు అయిందని రాస్తే పర్వాలేదు. అసలు చంద్రబాబు గారు మొత్తం అంత కరెక్ట్ చేసినట్టు, ఈయనే తప్పు చేసినట్టు ఏం చేస్తాం? మనం ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా మేము వాళ్ళు అబద్ధాలు రాసినా కూడా జనం నమ్మారని గెలిచిపోయాం కాబట్టి మేమేమి రాసిన అబద్ధం రాసినా జనం నమ్ముతారు. ఆంధ్రప్రదేశ్ పిచ్చోళ్ళు మేమేమి రాస్తే అది నమ్ముతారు అంటే మనం ఏం చేయలేం. సరే ఆ జనం తెలుసుకునేంత వరకు మనం ఏం మాట్లాడాలి. సలహాదారుల మూలంగా నష్టపోయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సలహాలు ఇస్తే ఇక మీదట ఆయన అంటే పోయిన తన ఓట్ బ్యాంక్ని, 40% ఓట్ బ్యాంక్ ఉంది, పోయినటువంటి అభిమానాన్ని తిరిగి తెచ్చుకునే అవకాశం ఉంది. పార్టీ పునర్వ్యవస్థీకరణ కోసం ఆయన ఈ 5 ఏళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? మీరు సీనియర్ పాత్ర అంటే అట్లా కాదు, ఈ సలహాదారుల వల్ల నష్టపోయారా లేకపోతే ఆయన వ్యూహాత్మక లోపాల తప్పిదాల ఇవన్నీ ఇప్పుడు ఒకటి ప్రభుత్వ పరంగా బాగా చేశాడనేది నా ఇష్టం, పార్టీ పరంగా లోటుపాట్లు జరిగాయనేది నా స్పష్టత. ప్రభుత్వ పరంగా కానీ పార్టీ పరంగా కానీ అసలు ఏం తప్పులు జరిగాయి, ఎట్లా ఎందుకు జరిగాయి అనేది ఆయన విశ్లేషించుకోవాలి. కేవలం మనం పని చేశాం కదా అంటే కుదరదు, దానికి రాజకీయం కూడా జోడించాలి. ఆ విషయంలో ఆయన అంత వ్యూహాత్మకంగా వెళ్ళలేదేమో అనేది నా అభిప్రాయం. ఇప్పటికైనా సరే ఏం చేస్తే ఇప్పటికి ఖచ్చితంగా ఫస్ట్ క్యాడర్ని బిల్డప్ చేసుకోవాలి. ఆయనకి లక్షలాది మంది, కోట్లాది, 1,30,00,000 మంది ఓట్లు వేశారు కదా. దాంట్లో చాలా మంది 10% వేసుకున్నా మనకి కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఉంటారు కదా, కొన్ని లక్షల మంది 10% ఇంక ఎక్కువే ఉంటారు. సో ఈ కార్యకర్తల్ని బిల్డప్ చేసుకోవాలి. వాళ్ళకి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ అని ఇట్లాంటి భరోసాలు ఇచ్చే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇప్పుడు టీడీపీ వాళ్ళు దాడులు చేశారు, నష్టపోయారు, వాళ్ళకి ఆ నష్టాన్ని నుంచి భర్తీ చేసే విధంగా ఇప్పుడు పార్టీ పరంగా కమిటీలు అవన్నీ వేశారు కదా, వాళ్ళ ద్వారా కొంత న్యాయం చేయాలి. ఆల్రెడీ కొన్ని చోట్ల ఆర్థిక సాయం చేయటం ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి, దాన్ని కంటిన్యూ చేయాలి. ప్రతి ఎవరు వచ్చినా కూడా టైం ఇచ్చి కలిసే అవకాశం ఉండాలి. అది లేకపోవడం వల్ల కూడా వాళ్ళు ఓపెన్ గా ఆఫీసర్ అంటే కేవలం వాళ్ళ మీదే అంటాం తప్పు కాదు, కానీ బట్ జగన్ గారు కూడా ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు. మనం బ్రహ్మాండంగా చేస్తున్నాం కదా, అందరూ మన కార్యకర్తలకు కూడా మేలు జరుగుతుంది కదా అని ఆయన నమ్మారు. మనం పూర్తిగా ఆయన్ని తప్పు పట్టడం అనేది, ఇప్పుడు ఇదే గెలిచాడు అనుకోండి మనం అంటాం అబ్బో అద్భుతంగా చేశాడు అన్నీ కరెక్ట్ అంటాం. ఇవి ఓడిపోయేసరికి ఇవన్నీ విశ్లేషణలో ఈ కారణాలన్నీ వస్తాయి. చంద్రబాబు గారు 3 సార్లు ఓడిపోలేదా? ఓడిపోయినప్పుడు ఆయన నేనేం తప్పు చేశానని అనలేదా? అట్లా ఇప్పుడు జగన్ గారు మనం బాగా చేసాము అయినా ఓడిపోయామంటే నువ్వు అట్లా అంటావా అని తెలుగుదేశం మీడియా వాళ్ళు రాయొచ్చు, ప్రచారం చేయొచ్చు. కానీ దాంతోపాటు క్యాడర్లో భరోసా ఇవ్వాలంటే అవి ఖచ్చితంగా అట్లా చంద్రబాబు గారు మాట్లాడితేనేమో ఘనం, ఈయన మాట్లాడితేనే తప్పన్న ధోరణిలో రాస్తారు. ఇక ఎదుర్కోవాల్సిందే అయినా. బట్ బేసిక్గా పార్టీని డెవలప్ చేసుకోవటం, క్యాడర్ ఇప్పుడు మొన్న పులివెందుల్లో చూడండి ఎంత బ్రహ్మాండంగా కలిశారు, జనం అంతా వచ్చి
వాళ్ళందరూ వాళ్ళు వక్రీకరించినట్టుకున్నారు. ఏదో జరుగుతూనే ఉంటే వక్రీకరణ గురించి భయపడక్కర్. అయితే అది ఒక సలహా ఏమంటే, జగన్ గారు ప్రతిరోజు కాకపోయినా 2-3 రోజులకు ఒకసారి రెస్పాండ్ అవుతున్నారు. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు భూతంతో పోల్చుతూ మాట్లాడారు. చాలా అన్యాయం, దుర్మార్గం. భూతం అంటే స్కూల్ బాగు చేస్తే భూతం అవుతాడా, అట్లాగే ఆసుపత్రులు బాగు చేస్తే భూతం అవుతాడా, కిడ్నీ బాధితుల కోసం పెద్ద ఆసుపత్రి కట్టి వాటర్ స్కీమ్ ఇస్తే భూతం అవుతాడా, కొన్ని లక్షల రూపాయల విలువైన ప్రాజెక్టులు తీసుకొస్తుంటే భూతం అవుతాడా, పోర్టులు కడుతుంటే భూతం అవుతాడా? మరి ఈయన ఏమి తేలేదు కదా. మరి అప్పుడు ఏమనుకోవాలి? అట్లాంటి పదాలు వాడటం ద్వారా ఎదుటి వాడిని మాలిన్యం చేయటం, అంటే బురద వేయటం అనమాట. బురద వేసి చాలా నల్లగా చూపించాలని, బట్టలన్నీ నల్లగా అయిపోయినట్టు చూపించాలని చంద్రబాబు గారి ఎత్తుగడ. ఆయన ఎప్పుడైనా అంతే, ఎదుటివాడి మీద విపరీతమైన వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేసి మలినం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. సో దానికి ప్రతిగా ఈయన వచ్చిన వెంటనే ఈయన రియాక్ట్ అవ్వాలి. ఏమని? అవునవును, మరి 5 ఏళ్ళు నువ్వు దెయ్యమయ్యే ఓడిపోయావా, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న విధ్వంసానికి దెయ్య ప్రభుత్వం అని అనుకోవాలా? ఇట్లా రియాక్ట్ అవ్వకపోతే ఏమవుద్ది? ఇదే ప్రచారం అవుతూ ఉంటుంది. ఇటు పక్క ఆయన స్థాయిలో రియాక్ట్ అయితేనే దానికి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కంపారిటివ్గా. సో కొంతమంది ప్రశ్నలను పెట్టించి ఉండొచ్చు, చెప్పు ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ సంక్షిప్తంగా అయినా సరే ఆయన రియాక్షన్ ఏముంది, ఇవన్నీ వాళ్ళు తిట్టుకుంటారులే మామూలే అని ఆయన లైట్గా తీసుకుంటున్నారు. కానీ లైట్గా తీసుకోకూడదేమో అనేది నా అభిప్రాయం. అన్నిటికీ కాకపోయినా చంద్రబాబు చేసే ఇలాంటి పిచ్చి ఆరోపణలు అనండి, లేకపోతే ఏదో రకంగా దుర్మార్గపు అబద్ధ ప్రచారం అనండి, బురద వేయటం అనండి, వీటి మీద ఆయన రియాక్ట్ అవుతే బాగుంటుంది. ఎందుకంటే చంద్రబాబు గారు మొదటి రోజు నుంచి, ఓడిపోయిన మొదటి రోజు నుంచి కూడా జగన్ మీద ఆరోపణలు చేస్తూనే వచ్చాడు కదా. మరి జగన్ గారు అసలు పట్టించుకోకపోతే ఎట్లా అనేది కొంతమందికి రివర్ట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఆయన సో అటువంటివి కూడా చేయాలి. పార్టీ కేడర్లో ఉన్నటువంటి కొంత డిమోరలైజ్ అయి ఉంటారు కదా, వాళ్ళకి భరోసా ఇవ్వాలి. ఆయన మళ్ళీ బహుశా తిరుగుతారని ఉంటారు, జిల్లాలన్నీ తిరిగి పార్టీ కేడర్లో దాడులకు గురైన వాళ్ళని, మరీ ఎక్కువ నష్టపోయిన అందరినీ కలవడం అసాధ్యమైన విషయం. బట్ కొంతమందిని తను పిలిపించుకున్నాం, కొంతమంది దగ్గరికి తను వెళ్ళాం. సో ఏదో అప్పుడేమవుతుంది, యాక్టివిటీ పెరుగుద్ది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున యాక్టివిటీ పెరుగుద్ది. ఆ యాక్టివిటీకి ముందుకెళ్తే పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే ఆయనేమో చేసి ఉన్నాడు, ఈయనేమో చేయకుండానే చేసేసినట్టు చూపించే ధైర్యం ఈయనకు ఉంది చంద్రబాబు గారు. సో ఈ గ్యాప్, ఈ వైరుధ్యాన్ని నుంచి ఆయన బయటపడితే, ఈ వైరుధ్యాన్ని ఆయన ఎదుర్కోగలిగి పెద్ద. కేవలం 1 word ఆన్సర్లో చెప్పండి సార్. వితౌట్ పవన్ కళ్యాణ్ ఆ వారధిగా కనుక లేకుంటే, ఈ టీడీపీకి ఇటు బీజేపీకి లేకుండా ఉంటే రిజల్ట్ ఎవరి పరం? రిజల్ట్ ఏముంది, జగన్ ఆటోమేటిక్ గెలిచిపోయినట్టే కదా. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ కేఎస్ఆర్ గారు.